అయ్యిందయ్యా లగ్గం అయ్యిందయ్యా పొంగులేటికి పొరక చూపిర్రయ్యా. అయ్యిందయ్యా లగ్గం అయ్యిందయ్యా పొంగులేటికి పొరక చూపిర్రయ్యా. తిరిగిర్రయ్యా జనం తిరిగిర్రయ్యా పొంగులేటికి ఎదురు తిరిగిర్రయ్యా. పొంగులేటికి ఎదురు తిరిగిర్రయ్యా. సర్కారుకు ఎదురు తిరిగిర్రయ్యా. సర్కారు మీద మరలా పడుతుర్రయ్యా. ఇక మొత్తానికైతే నీ దండం పెడితే ఇక మరి పెద్ద మనిషి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఇక మరి వేసేదే రాయి పోసేదే మన్ను జనం ఖమ్మం జనం. ఎందుకంటే అయ్యా ఖమ్మం మొత్తం నిండార్ల మునిగి పొంగి పొర్లుకుంటా జనమంతా అతలాకుతలంగా ఈ వరదలలో కొట్టుకుపోతుంటే ఇవాళ మా కనీసము తిందామంటే బువ్వ లేక ఉందామంటే గూడు లేక అన్నవో రామచంద్ర అంటుంటే నీకెట్లా నిద్ర పడుతుంది సారు? గియ్యాల ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు? శనివారం నుంచి వానలు పడుతుంటే వరదలు వస్తుంటే ఓ ఓ అని ఓపలిస్తుంటే నువ్వు ఎడ వండుకున్నావు సారు? గియ్యాలే చక్కన వచ్చినావు పోలీసు వాళ్ళని తీసుకొని అని ఇక నీ దండం పెట్టి వెనకంగా ముందుగా పడి కారుకు అడ్డం పడితే ఇక చేసే దిక్కు ఏమి లేక ముఖం నేలకేసుకొని మంత్రి గారు పోలీసు వాళ్ళ బండిలో వెనుకకు తిరిగి మా పోయిండులా తోక ముడుచుకొని అంటే చూస్తుర్రా జనం తిరగబడితే ఏమవుతుందో ఇక మరి రేపు రేపు పొంగులేటి పని ఏమవుతుందో కానీ ఇప్పటికైతే మొత్తం తుస్సు అనిపించిర్రులా జనాలు. చూడాలి మరి కథ ఇంకా రేపు రేపు జనాలు ఇంకే రకంగా మర్రబడతారు సర్కారు మీద. అన్న పడి